ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. మా ప్రియపలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవన స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గడిచిన దినాలను మీరు కాపాడి సజ్జులుగా ఉంచిన ప్రేమకే వందనములు, స్తోత్రములు. ఈ రీతిగా కరోనా వైరస్ బట్టి గృహాల్లో ఉండి మీ సన్నిధిని పెంచడానికి మీరు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తిరిగి ప్రభుత్వం ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. అందులో కూడా మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఇద్దరిమంతని కూడా నిబిడలేక ప్రయాణాల్లో, ఉద్యోగ బాధ్యతలో, పనుల్లో చాలా దేవుడు ఉంటూ చేస్తున్న సహాయం అంతా బట్టి మేము స్తుతిస్తున్నాం. సాయంత్రం సమయంలో కొద్ది సమయం ప్రార్థన గడిపిన మితమై మీరు ముందు సమకూర్చిన మీ ప్రేమకి వందనములు. ప్రతి ఇంట్లో కూడా ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నట్టు సహాయం చేయండి. ఎవరు కూడా ప్రభు సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రభు ప్రతి ఒక్కరు కూడా వారికి పనులు ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో వారు కనబడినప్పుడు మీరు కృపను అనుగ్రహించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామపేట కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉండాలని సెలవుచ్చింది. కాబట్టి మీరు మా మధ్య ఉండాలంటే మేము మీ సన్నిధిని కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు సత్యాన్ని గ్రహించి ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుని ప్రోత్సహించి పెద్దమైన పనులు పెట్టుకోకుండా ప్రభు మరి ఎవరే మీ పాదములతో కూర్చున్నట్టుగా ప్రభు మేము కూడా మీ సన్నిధిలో కూర్చున్నట్టు మీరే సాయపడుతున్నవలసిందిగా కూర్చున్నాను తండ్రి. తిరిగి ప్రభు వాడే పాటలో మీరున్నాము, వాక్య ధ్యానంలో చేసే ప్రార్థనలు మీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నాను. మా వలె ఎక్కడెక్కడైతే ఆయా స్థలాలు మీ బిడ్డైన వారు నిలబడుతున్నారు వారిని అభిషేకించి వాడుకున్నాను. ఏ గృహాల్లో బిడ్డలు కూడి ఉన్నారు వారిని ఆస్వాదించి మేము కూడి గడిపే సమయం మేలుకే జ్ఞాపకం చేసుకున్నాం. నాకు వ్యర్థమైన సంభాషణ మరి కలిగి ఉండకుండా మీ ఎందుకు భయం కలిగిన వారంగా మీ సన్నిధిలో కనబడినట్లు మీరే సహాయపడుతున్నాయి తండ్రి. కరించడం సమస్త మీ ఆదరణ సాధించడం కొన్నిసార్లు కరెంట్ ఫెయిల్ అవుతున్న కారణాన లైవ్ ఆగిపోతున్న పరిస్థితులు అలా కాకుండా చేయండి. మీరు సమస్తం బాగుగా చేసే క్రియల దేవుడు నన్ను స్తుతిస్తూ ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రార్థన చేయకపోవడం ఎలా ఉండాలో ఎరిగిన వారిని నటి రీతిగా ప్రార్థన చేయడానికి సిద్ధపరుస్తాను. మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన మమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 632 ఉన్నత స్థలములపై లిఖించి చూపించుట. కొన్ని చేతలు మాత్రమే పాడుకుంటాం. ఉన్నత స్థలములపై లిఖించి చూపించు ప్రభు, ఎన్న తగిన మహారాక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా, ఎన్న తగిన మహారాక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే, మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించును, యేసు అనుగ్రహించును, మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించును,
సంఖ్య 'దేవాన్ని సన్నిధిలో నిలిచిన పాట పాడుకుంటాం. 586 పాట సంఖ్య. పాత పుస్తకంలో 718, కొత్త పుస్తకంలో 586. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులను నీదు ప్రజల నెపములన్నీయు మాపి, అపరాధులను నీదు ప్రజల నెపములన్నీయు మాపి, కృపనుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుము.
మన ప్రార్థనలో ప్రవేశించబోము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచింది. మోషే చేతులు పొరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసి అహరోను హూరు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలబడిగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. తర్వాత నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 4వ వచనం లేదా 2వ వచనం చదువుకుంటాం. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉన్నామని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియములో తండ్రి, పరిశుద్ధమైన దేవాజ్యములు యేసయ్య వందనాలు స్తోత్రములు. సాయంత్రం సమయంలో కొద్ది సమయం ప్రార్థనలో గడిపిన నిమిత్తమై మీరు సమకూర్చారు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్య ధ్యానంలో కూడా మీరు సాయించారు. చదవడం లేఖన భాగం ఆధారం చేసుకుని కొద్ది నిమిషంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయించండి. కెరవుల ఆకాశం నుండి కెరవుల మధ్య నుండి కరుణాపేతమైనటువంటి మాతో మాట్లాడు. మీరు మాట్లాడే దేవుడు, మీ మాటలు జీవము సత్యం అయినాయి. కాబట్టి మీ వైపు చూస్తున్నాం. కొండల తట్టు నాకు కనుడెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడ వచ్చును. యెహోవానే నాకు సహాయం. మీరు భూమి అవకాశం సృష్టించిన దేవుడు. భయంకరటువంటి పరిస్థితులు మేము ఉంచున్నాము. విజయాన్ని పొందడానికి మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు. ఏ మనుషుల వల్ల కానీ ఇది సాధ్యం కాని పరిస్థితులు ఉండేది నాను. మీరు ఒక్కరే విజయం చేయగలరు. కాబట్టి మీ వైపు చూస్తుంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవని వాక్యం సాధిస్తుంది. కీర్తన 34:5. కాబట్టి మీ వైపు చూస్తున్నాం. మీరే సాధించి బలికిన బలపరిచి వాడుకున్నారు. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండం ఈ 17వ అధ్యాయం అందరికీ సుపరిచితమైనటువంటి భాగమే. ఇక్కడ యుద్ధం కనబడుతుంది. ఈ యుద్ధంలో అమాలేకీయులు ఇశ్రాయేలు యుద్ధానికి బయలుదేరి వచ్చిన వారు ఉంటున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు వారు ఇక 8వ వచనం చూస్తే 17:8లో తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధము చేయాలి. శత్రువులు ఇశ్రాయేలు యుద్ధానికి వచ్చిన వారు కనబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి విజయం అవసరం. యుద్ధంలో విజయం పొందితేనే గారు వారు ముందుకు వెళ్ళలేరు. ఒకటి విజయం పొందలేకపోతే వారు అక్కడే ఆగిపోయే పరిస్థితి. ఆత్మీయ జీవితంలో మనం విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఎలా విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటామంటే ఇక్కడున్నటువంటి ఈ అనుభవాన్ని మనం కూడా కలిగి ఉంటే మనం కూడా విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ప్రభు మన ప్రార్థన కూడా ఆలోచిస్తాం. ఈ యుద్ధం వచ్చినప్పుడు మోషే చెప్తూ వచ్చాడు యెహోషువతో, నీవు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకుని ఏం చేయాలంటే అమాలేకులతో యుద్ధం చేయి. అమాలేకుని నాకిడు ప్రజలు అర్థం అంటే వారు అంత భయంకరమైనటువంటి వారు కనబడుతున్నారు. అందుచేతనే నీవు యుద్ధం చేయి. అయితే నీ యుద్ధం చేసేటప్పుడు నీ యుద్ధం వలన నీ విజయం పొందలేవు. కానీ కాబట్టి ఆ యుద్ధం వెనుక మేము చేసే కార్యాలు కాబట్టి యుద్ధం చేస్తూ ఉంటే మేము వేరే పనిలో ఉంటాము, దేవుడు నీకు విజయం ఇస్తాడు అని చెప్పి యెహోషువతో మోషే చెప్పి మోషే ఏం చేస్తూ వచ్చాడంటే 9వ వచనం చూడగా నేను దేవుని కర్మ చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. కాబట్టి మోషే ఎక్కడికి పోయాడంటే శిఖరం మీదకి వెళ్ళిన వాడు కనపడుతున్నాడు. బైబిల్లో మనం చూస్తే ప్రారంభం నుంచి కూడా దేవుడు కలుసుకునే సందర్భాలు మనం చూస్తే ఆ కొండల మీదే దేవుడు మరి సన్నిధిని వారు అనుభవించిన వారు కనబడుతున్నారు. మోషేతో దేవుడు ప్రారంభంలోనే హోరేబులో దేవుడు దర్శించిన సందర్భం 3వ అధ్యాయంలో ఆ పర్వతం మీదే. కాబట్టి ఈ పర్వత అనుభవం మనకు చాలా అవసరం. ఈ శిఖర అనుభవం చాలా అవసరం. శిఖరం అనేది చాలా కష్టమైన పరిస్థితి. పర్వతాల మీద ఉండొచ్చు కానీ శిఖరాల మీద నిలిచి ఉంటే జారిపోతాం. ఎక్కడమే కష్టమైన పరిస్థితులు. అలాంటి శిఖరం మీద ప్రభు సన్నిధిలో నిలిచి ఉండటం చాలా అవసరం. కష్టమైన ప్రభు సన్నిధిలో ఉండాలి. అందుకనే దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తూ వచ్చాడు 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే, విజయం కావాలంటే మనము ఎలాంటి వారన్నా దేవుడు కోరుతున్నాడంటే ప్రభు సన్నిధిలో నిలిచి ఉండేవారు కాదు. శిఖరం మీద నిలిచి ఉండేవారు జారిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాగే ప్రభు సన్నిధిలో ఉండేవారు చాలామంది కూడా జారిపోయిన పరిస్థితులు ఎన్నో. ఎవరు ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటారో వారికే దేవుడు విజయం ఇస్తాడు. ప్రభు సన్నిధిలో లేకుండా ప్రభు మనం వాడుకోడు. ప్రభుకు మనం ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు. అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించాడంటే తర్వాత అధ్యాయంలో 18వ అధ్యాయంలో అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవాడు కనపడుతున్నాడు. అదే సమయంలో యోనా గ్రంథానికి వెళితే యోనా గ్రంథం 761 762 పేజీ యోనా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలో పారిపోవాలని యోనా ఎప్పుడైపోయి తర్షీషుకు పోవు ఓడను చూచి
ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. కాబట్టి యోనాని దేవుడు ఎందుకు వాడుకుంటూ వచ్చాడంటే నినివే పట్టణస్థులను రక్షించడానికి దేవుడు యోనాని ఎందుకు ఎన్నుకున్నాడంటే, యోనా ఎక్కడ ఉన్నాడు మనం ఆలోచన చేస్తే 3వ వచనానికి ముందు దేవుని సన్నిధిలో ఉన్నవాడు కనబడుతున్నాడు. అందుకనే యోనా యెహోవా సన్నిధిలో నుండి ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నవాడు కనబడుతున్నాడు. అంటే పారిపోకముందు ఎక్కడున్నాడు యోనా? ప్రభు సన్నిధిలో ఉన్నవాడు కనబడుతున్నాడు. అందుచేతనే యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కనబడుతున్నాడు. ప్రోబిడలుగా ప్రభు మనకు విజయం ఇవ్వాలంటే, మన ప్రార్థన ఆలకించాలంటే, ప్రభు సన్నిధి నుంచి మనము దూరం అయిపోయేవారు కాబట్టి ప్రభు మనం వాడుకోవడం. ఎవరు ప్రభు సన్నిధిలో ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యోనా దేవుని సన్నిధిలో ఉన్న కారణం ప్రభు యోనాను నినివే పట్టణం రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తిరిగి సరి చేసుకున్నాడు, ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. యోనా పారిపోతున్న కారణాన దేవుడు తుఫాను రప్పించిన వాడు కనపడుతున్నాడు. మనం దేవుని దూరం అయితే మన శ్రమలు పాలవుతాం, మనమే కాపాడుకోలేము. అయితే ప్రభు సన్నిధిలో మనం ఉండడం ద్వారా ప్రభుకు మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే నిర్గమాకాండం 34వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నటువంటి ఆ భాగం చూస్తే నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పిన మాట మనం చూస్తే ఇక్కడ 2వ వచనంలో ఉదయమునకు నీవు సిద్ధపడి శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. 5వ వచనం ఆయన కొండ ఎక్కాడు. 5వ వచనంలో 4వ వచనం ప్రభు సన్నిధిలో తన ఉండడం ద్వారా ప్రభు ఏమిస్తాడని తను ఎదిగాడంటే విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రార్థన చేయకపోవడం మనం ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. అది కష్టమైన శ్రమైన ఆ శిఖర అనుభవం మనం కలిగి ఉంటే, శ్రమలైనప్పటికీ ఇబ్బందులైనప్పటికీ ప్రభు సన్నిధిని మనం ఎక్కడికి కూడా దూరం చేసుకోకూడదు. ప్రభు సన్నిధిలో నిలిచి ఎవరైతే ప్రార్థన చేస్తారో అదే పడుకున్న దేవా నీ సన్నిధిలో నిలిచి అంటే దీనిలోపై మనం పెట్టచ్చు. ప్రభు సన్నిధిలో ఎవరు నిలిచి ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండవది చూస్తే నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి నీవు వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకుల యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచాను. ఏ కర్ర అంటే దేవుని కర్ర. మన చేతిలో ఏముండాలని దేవుడు కోరుతున్నాడంటే దేవుని కర్ర ఉండాలి. చాలాసార్లు మన కర్ర లేకుండా కోరుతుంటాం. కావలసిన వాటన్నిటి తీసుకొని పోతామంటే, కానీ తీసుకొని పోవాల్సింది ఏమిటి అంటే దేవుని కర్రను తీసుకోవాలి. ఏం చూపిస్తుందంటే ఇది దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. వాక్యాన్ని మనం కలిగి ఉండడం చాలా అవసరం. అందుకని ఎక్కడికి పోయినా ఏది తీసుకొని పోకపోయినా పాటు తీసుకుని వెళ్ళవలసిన వాక్యాన్ని మనం తీసుకుంటాం. ఇది బొరువని మనం అనుకోకూడదు. కాబట్టి దేవుని కర్రను ఎవరు వాక్యాన్ని కలిగి ఉంటారు. అందుచేత 4వ అధ్యాయం కూడా నిర్గమాకాండంలో ఇక్కడ చూస్తే 20వ వచనము, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని, ఎక్కడ మోషే చేత ఏముంటుంది? దేవుని కర్ర ఉంటుంది. ఈ దినాల్లో మన చేతిలో ఎన్నో ఉంటున్నాయి. మన చేతిలో ఏది లేకుండా సెల్ ఫోన్ లేకుండా ఎక్కడ ప్రయాణం చేయాలి. ఒకవేళ బస్ స్టాండ్కి వెళ్ళిపోయినా ఫోన్ మర్చిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని వాడు బయట మర్చిపోయినా వెళ్ళిపోతారు కొన్నిసార్లు. కానీ ఇది మర్చిపోవట్లా మనుషులు. కాబట్టి ఇది చాలా నీడ్ అయిపోయింది. నాకు అవసరమే, కానీ ఇది లేకుండా ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో మనం చేతులు అంటే ఇవి మనకి విజయ వాక్యం మనకి ఇస్తుంది. అందుకనే మోషే ఎక్కడికి పోయినా తను ఏం తీసుకొని పోయాడంటే ఆ దేవుని కర్రను తను తీసుకొని పోయినట్టుగా దేవుని వాక్యం సాగిస్తుంది. విజయవంతమైన జీవితానికి లేదా ప్రభు మనకు విజయాన్ని ఇవ్వాలంటే ప్రభు సన్నిధిలో ఉండటం మాత్రమే కాకుండా ప్రభు వాక్యాన్ని మనం కలిగి ఉండటం చాలా అవసరం. కాబట్టి
మరి యాకోబు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే మాట గమనిస్తే ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటింది. నేను దేంతో దాటానంట? ఈ కర్రతోనే నేను దాటాను. నా బలము చేత నేను ఈ యోర్దాను దాటలేదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. కానీ మోషే అమాలేయులతో యుద్ధం చేయడానికి ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటూ మాత్రమే కాకుండా రెండవది ఏం కలిగి ఉంటూ వచ్చాడంటే దేవుడు వాక్యాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. వాక్యాన్ని కలిగి ఉంటూ మాత్రమే కాకుండా ఇక్కడ మనం చదువుకున్న నిర్గమాకాండం 17వ అధ్యాయానికి వెళ్తే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఏం చేస్తూ వచ్చాడు అని రాయబడుతూ వచ్చిందంటే 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. కానీ మోషే చేతులు పైకెత్తినప్పుడు మోషే చేతులు ఏముంది? దేవుని కర్ర ఉంది. అంటే దేవుణ్ణి పైకెత్తుతూ వచ్చిన వాడు కనబడుతున్నాడు. ప్రభుడలంగా మన విజయాన్ని పొందాలంటే ప్రభు వాక్యాన్ని మనం కలిగి ఉండడం మాత్రమే కాకుండా మనం ప్రభునే చూపించే వారికి కనబడాలి. మనం చూపించుకుంటే విజయం పొందలేము. మన ముందు ఎవరు ఉండాలంటే ప్రభు ఉండాలి. ప్రభుని చూపించాలి. ఇది నాలో ఈ లాక్డౌన్ సందర్భంలో చాలామంది ఆ బండి మీద లేకపోతే ఆ కారు మీద ఏం పెట్టుకున్నారంటే COVID-19 అని పెట్టి వారి డిపార్ట్మెంట్ పేరు రాసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది ఉంటే ఏం చేస్తారు? ఎవరు కూడా వారిని ఏం చేయాలి? ఆపరు. అందుకనే దాని ముందు పెట్టుకుంటున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాళ్ళు పోలీసులు కాకపోయినా ఆ ఇంట్లో వాడు కూడా పోలీసు అయితే చాలు, వీడి బండి మీద కూడా పోలీసు. కొంత ప్రెస్ వాళ్ళు కాబట్టి ప్రెస్ అని పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇది ఉంటే వారికి ఏముంటుందంట? మార్గం సరళమవుతుంది. కొన్నిసార్లు దీన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన కార్యాలు చేసేవాడు కూడా రోడ్ల మీద వెళ్ళి కాబట్టి ఇది చూపిస్తుంది. మేము డిపార్ట్మెంట్ వదిలితే వదులుతున్నారు, లేకపోతే పట్టుకుని తగ్గుతున్నారు. కాబట్టి ఇవి పెట్టుకుంటేనే మార్గం సరళమైపోతే విజయం వస్తే వారు ముందుకు వెళ్ళడానికి మార్గం సరళమవుతుంటే ప్రభువును మనం కలిగి ఉండి ప్రభువును చూపిస్తే ఇంకెంత విజయాన్ని దేవుడు ఇస్తాడు, ఇంకెంత దేవుడు విజయాన్ని ఇస్తాడు. అందుకనే మనం ప్రభువును చూపించడానికి ఇష్టపడేవారు, కాబట్టి ప్రభువును మనం ముందుంచడానికి ఇష్టపడేవారు. ప్రభువు మనం వెనక పెట్టుకుని మనం ముందెళ్తే విజయాన్ని పొందలేము. అందుకనే ప్రభు వాక్యమే కాకుండా ఆ వాక్యానికి ప్రముఖ స్థానము ప్రాధాన్యత మనం ఇచ్చేవారు. అంటే దేవునికి మనం ప్రముఖ స్థానం ఉంచాలి, దేవుడినే ముందు పెట్టాలి. దావీదు విజయం పొందాడంటే దావీదు కూడా ఏం తీసుకుపోయాడు? కర్రను చేత పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆయన అన్ని ఆయుధాలు ధరించుకుని ఆయన వస్తే ఎవరు? గొలియాతు. ఈయన కర్రనే చేత పట్టుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు ఒక మాట చూస్తే సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 1వ గ్రంథం, క్షమించండి, సమూయేలు 1వ గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన ఎద్దను చిక్కుములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చెరువుకు పోయాను. తర్వాత ఫిలిస్తీయుడు మాట అంటున్నాడు 43వ వచనం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీద గుచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాడు. తనకు తెలియదు ఆ కర్ర ఉన్నటువంటి శక్తి ఏంటో. గొలియాతు అరే నేను ఎత్తునుంటే 6 అడుగుల 3 జాములు ఎత్తుంటే నా ముందు ఒకడు ఆయుధాలు మోస్తూ ఉంటే కాబట్టి నా మీదకి ఎలా వస్తున్నాడు దావీదు? వీడేమో చిన్నవాడు ఒక కర్రను చేత పట్టుకుని, అంటే ఎంత తక్కువ ఎస్టిమేట్ చేశాడో దావీదు. దావీదు చేతిలో ఉన్న కర్రను చాలా తేలిక తీసివేశాడు. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే దావీదు ఏం కలిగి ఉన్నాడంటే దేవుడిని కలిగి ముందుకు వెళ్తున్నాడు, దేవుడిని చూపిస్తున్నాడు. దావీదు కంటే ముందు ఏం కనబడుతుందంటే గొలియాతుకు ఆ కర్ర కనబడుతుంది. ప్రభువులలో మనం విజయం పొందాలంటే ప్రభు వాక్యాన్ని కలిగి ఉంటే మాత్రమే కాకుండా ప్రభువును మనం ముందు పెట్టాలి.
ప్రభువుని మనం ఉంచితే కొంతమంది అన్నారు ఏదైనా పని మీద ఏదైనా ఆఫీస్ పెడితే వాళ్ళు చెప్తారు ఫలానా మరి ఎమ్మెల్యే గారు మా చుట్టం, ఫలానా ఎంఆర్ఓ గారు మా బంధువులు, లేకపోతే ఫలానా పోలీస్ ఆఫీసర్ మా చుట్టం అని చెప్తారు. వాళ్ళ ముందు పెడతారు. ముందు వెళ్ళగానే మీరు వీడి గురించి చెప్పుకోరు, ఫలానా వాళ్ళ గురించి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ముందుంటే ఓహో నీ పని చేస్తామని చెప్తారు. ప్రభు ముందుంటే ఇంకెంత విజయమో. అందుకనే ప్రభు బిడ్డలుగా విజయాన్ని పొందాలంటే మనం ఎవరిని చూపించాలని ప్రభువుని చూపించాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చక్కని మాట ఇక్కడ రాయబడుతూ. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయనకి తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము విస్మయం పొందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన ముందుంటే ఏం చేయగలదు? మనం భయపడవలసిన అవసరం లేదు, భయపడవసరం లేదు. ఎందుకు అంటే ప్రభు ముందున్నాడు, ప్రభు ముందున్నాడు. కాబట్టి ప్రభుని మనం ముందుంచడానికి మనం ఇష్టపడేవారు ఉన్నారు. ఈ దినాల్లో మనం కనపడుతున్నాం కానీ ఎవరు కనపడట్లేదు, ప్రభు కనపడట్లేదు. ఈ దినాల్లో మనం చూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. ప్రభుని మనం కలిగి ఉంటూ మాత్రమే కాకుండా ప్రభుని మనం ముందుంచడం ద్వారా మోషే దేవుని కర్రను చేత పట్టుకుంటూ మాత్రమే కాకుండా మోషే ఆ కర్రను ఏం చేశాడు? పైకెత్తిన వాడు కనపడుతున్నాడు. మోషే ఆ కర్రను పైకెత్తిన కారణాన్ని ఇశ్రాయేలు ఏం పొందారంట? విజయాన్ని పొందుతూ వచ్చారు, విజయాన్ని పొందుతూ వచ్చారు. కాబట్టి ఎరిగి ప్రభువుల మన జీవితాల్లో మనం చేయవలసిన కార్యం ఏమిటంటే మన దేవుడు మనం ముందు పెట్టాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి నీ దేవుడు యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి ఎదుట వారిని కూలద్రోయను. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేశాడు. కారణం ఏమిటంటే ఎవరున్నారంటే ఆయన ముందున్నాడు, దాటిపోచున్నాడు, అది దహించు అగ్ని. ఆ రాజులు గొప్పవారంట, వారు ఉన్నత దేవుడంట, వారి ఎదుట ఎవరు నిలవలేరంటే అంతకంటే గొప్పవాడు మన దేవుడు ఉన్నాడు. ఆయన మన ముందుంటాడు. ఆయన దహించు అగ్ని. ఆయన ముందు ఎవరు కూడా నిలువ లేదు. అందుకనే ఆయన ప్రజలుగా ఆయన సన్నిధిని నిలిచి ఉండటం మాత్రమే కాకుండా ఆయన వాక్యం మనం తీసుకుని పోవడం మాత్రమే కలిగి ఉండటం మాత్రమే కాకుండా అనగా ఆయన కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆయన మనం ముందు ఉంచాలి, ప్రభువును మనం ముందు ఉంచాలి. ప్రభువును మనం ముందు ఉంచి మనం వెనుకుండడం ద్వారా ప్రభు మనకి ఏమిస్తారంటే విజయాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ప్రభు ముందు ఎవరు కూడా నిలవలేరు, ఎవరు కూడా నిలవలేరు. కాబట్టి ఎందుకంటే ఆయన దహించడానికి రోషం గల దేవుడు. ఆయన మన పక్షాన్ని యుద్ధం ఆడుతాడు. మీరు ఊరకే నిలిచి యెహోవా మీ పక్షాన యుద్ధం చేయండి. నిర్గమకాండం 14:14. ప్రభు మన పక్షాన విజయం యుద్ధం చేసేవాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ముందు. కాబట్టి మోషే అందుచేతనే ఆ కర్రను తీసుకొని పోయి ప్రభు సన్నిధిలో నిలబడి ఆ కర్రను పైకి ఎత్తాడు. మనం కూడా ప్రభువుని కలిగి ఉండి ప్రభువుని మనం పైకెత్తడం ద్వారా ప్రభు సన్నిధిలో ప్రభుని చూపించడానికి మనం ఇష్టపడడం ద్వారా ప్రభు మనకు విజయాన్ని ఇస్తాం. తర్వాత ముందుకు వెళ్తూ ఒక మాట చదువుకొని ప్రార్థన ప్రవేశిస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను ఊరుగు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడస్తమించు వరకు నిలకడగా. ఒకడేమో ఈ ప్రక్కన. మోషే ఎంతసేపు చేతులు పైకెత్తుతున్నాడు? కొంత సమయం పైకెత్తున్నాడు, మళ్ళీ దించేస్తాడు బరువెక్కి. కాసేపు చేతులు పైకెత్తడానికి కష్టం మనం. అందుచేతనే ఆయన కూడా చేతులు కర్ర ఉంది, కష్టమైపోతుంది. అందుకని చేతులు కింద దించేస్తున్నాడు. ఇశ్రాయేలు పడిపోతున్నారు, అమాలేకి గెలుస్తున్నారు. అందుచేత ఏం చేశారంటే వారు ఇది కాలు పలుతని మోషేను ఒక రాయి మీద కూర్చోబెట్టి, కాబట్టి మోషే చేతులు ఒక ప్రక్కన నిలబడ్డాడు, ఇంకొక ప్రక్కన ఇంకొక నిలబడ్డాడు. వారు ఆదుకుంటూ వచ్చారు ఒకరినొకరు. అంటే కలిసి వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ చేతులు పైకి ఎత్తిన వారు కనబడుతున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన మనము
ఇలా కలిసి ప్రార్థించారు. ఒకరు ఆదుకుంటూ వచ్చారు. ఓ చేతిని ఒకడు ఆదుకుంటే ఒకడు ఇంకో చేతిని, అంటే ఆ చెయ్యి పడిపోకుండా ప్రక్కకు వాలకుండా వీరు సపోర్ట్గా నిలబడుతూ వచ్చారు. అహరోను మోషే కంటే పెద్దవాడు, నువ్వు కూర్చోడం ఏంటి, నేను నిలబడటం ఏంటి అట్లా. మోషేని దేవుడు నాయకుడిగా చేశాడు, మోషే ద్వారా నడిపిస్తాడు కాబట్టి సరే తప్ప వారు మేము ఎందుకు సహకరించాలి, మేము కూర్చుంటాం నువ్వు నిలబడాలా. ఏదైనా చాలాసార్లు మనం అలాగే చేస్తున్నాం, అంటే క్రమాన్ని మనం తప్పుతున్నాం ఒకటి. అదే సమయంలో ఇక్కడ రాయబడిన సంగతి చూస్తే వారు ఒకరొకరు ఆదుకున్నట్లు కనపడుతుంది. మోషేకి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు కనపడుతున్నారు. అందుచేతనే విజయాన్ని పొందుతూ వచ్చారు. ఆయన చేతులు ఇంకా బరువు ఎక్కడానికి అవకాశం లేదు. ఎందుకంటే బరువున్న వీరు ఏం చేస్తున్నారంటే వాటిని ఆదుకుంటున్నారు. చెరువు ప్రక్కన ఆ చేతి కఠినంగా వారు నిలబడారు. ప్రక్కన ఈ ప్రక్కన ఒకరు, ఈ ప్రక్కన. అందుకని మనం చదువుకున్న మత్తయి సువార్తలో ఎక్కడ 2-3 నా మామ బయట కూడి ఏకీభవించేవారు ఉంటారు. కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తారు, ముగ్గురేమో చదువురేమవచ్చు. జనాలు అనుకుంటాం మనం ఇద్దరమే, మన ముగ్గురు ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా భయపడిన అవసరం ప్రభు ఉంటాడు, విజయం ఇస్తాడు. ఇద్దరమైనా ప్రార్థన చేయాలి, ముగ్గురుమైనా ప్రార్థన చేయాలి. ఇద్దరు ముగ్గురు ఉన్న ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. ఒక్కడే ఉన్నటువంటి యాకోబు దగ్గర దేవుడు వచ్చాడే, మన దగ్గర దేవుడు రాడా. కాబట్టి ప్రభు మనకు విజయాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే మనం కలిసి ప్రార్థన చేయాలి. కాబట్టి వారు ఒకరితో కలిసి ప్రార్థన చేస్తూ కలిసి ఆదుకుంటూ వచ్చారు. కలిసి వారు ముందుకు వెళ్ళిన కారణం ఇక్కడ కింద యెహోషువ కత్తివాతన వారిని జయించిన వారు కనపడుతున్నాడు. గొప్ప విజయాన్ని వారు స్వతంత్రించుకున్న వారు కనపడుతున్నారు. కాబట్టి 12వ వచనం 11వ వచనంలో అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలవడానికి మొదటిది ప్రభు సన్నిధిని వారు కలిగి ఉన్నారు. గెలవడానికి రెండోది వారు ప్రభువును కలిగి ఉంటూ వచ్చారు. గెలవడానికి వారు ప్రభువును ముందుంచారు. గెలవడానికి వారు కలిసి పనిచేస్తూ వచ్చారు. ఇది మనం కూడా కలిసి పనిచేయాలి. సమయంలో 2వ గ్రంథంలో కూడా అక్కడ యోవాబు, అభిషేక్ వారు యుద్ధానికి పోయినప్పుడు, కాబట్టి వారు కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఒకరినొకరు ఆదుకుంటూ వచ్చిన వారు కనబడుతున్నారు. ఒకరినొకరు ఆదుకున్న ప్రయత్నం చేస్తూ వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం. సిరియన్లు అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో 10వ వచనం, అమ్మోనీయులను ఎదుర్కొంటకై మిగిలిన వారిని తన సహోదరుడు అభిషేక్ అప్పగించి, సిరియన్ల బలము నాకు ఇచ్చిన నీవు నన్ను ఆదుకొనమను. ఎవరు చెప్పిన మాట ఏంటంటే నేను నిన్ను ఆదుకుంటాను, నీవు నన్ను ఆదు. వారు ఒకరినొకరు ఆదుకుంటూ వచ్చారు. అందుచేతనే విజయాన్ని పొందగలుగుతూ వచ్చారు. ఈ దినాల మనం కూడా ఇలా కలిసి ప్రభు సన్నిధిలో ప్రభుకు ప్రార్థన చేయడం ద్వారా ప్రభు ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు. వారు విజయాన్ని పొందారు, మనకు కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ప్రభుడిలో ప్రార్థన చేయకపోవడం మన ఎవరు సత్యం ఏమిటంటే మన ప్రభు సన్నిధిలో ఉన్నాం. మన కష్టాలు వస్తే ప్రభు సన్నిధిలో ఉంటారు, కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని మనతో కూడా కలిగి ఉండాలి. ఆయన వాక్యం మనలో లేకపోతే మన విజయం పొందలేము. ప్రభువులు కలిగిన మాత్రమే కూడా ఉండాలి. ప్రభువులు మనం ముందుంచేవారు ఉండాలి. ఆయన ముందుంటే ఆయనే యుద్ధం చేస్తాడు, విజయాన్ని చేకూరుస్తాడు. అందు మాత్రమే కాదు, యుద్ధం చేసి ప్రభు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ఐక్యతతో ఒకటిగా ఉంటూ కలిసి మనం ప్రార్థన చేయడం ద్వారా, మనం కలిసి ఉండడం ద్వారా ప్రభు మనకి ఏం చేస్తాడు, యుద్ధాన్ని లేదా విజయాన్ని చేకూరుస్తాడు. అలా లేకుండా ఒకవేళ మనం ప్రార్థన చేస్తే మనకు అపజయమే. ఏదైనప్పటికీ అది తెగులైనా ఇంకేదైనా శత్రువు దాడైనా మరి ఏదైనప్పటికీ ప్రభు మనకి విజయాన్ని చేకూర్చేవారు. ఆయన ఎదురు ఎవరు నిలువ జాగ్రత్త. మరి ఎలాంటి వారైనా ఏ తెగులైనా ప్రభు తీసివేయగలడు. శక్తివంతుడైనా ఎరిగి ఆ రీతి ఉండడానికి మన మనసులో పరుచుకుంటాం. దేవుడు ఆ రీతిగా సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమగల మా ప్రేమలో తండ్రి, పరిశుద్ధుల దేవాజ్యములే సేవలను స్తోత్రం నాయనా. సాయంత్రంలో ప్రార్థన కొరకై మీరు మా దృష్టి తీసుకుని వచ్చిన శ్రేష్టమైన మాటలకే ఉన్నాను. రెఫీదీంలో అమాలేకులు ఇశ్రాయేలుతో యుద్ధానికి వచ్చినప్పుడు మోషే శిఖరం మీద నిలిచిన మాత్రమే కాకుండా ఆ కర్రను చేత పట్టుకుని పోయాడు. కర్ర చేత పట్టుకు మాత్రమే కాకుండా కర్రను పైకెత్తాడు. కర్రను పైకెత్తాడు మాత్రమే కాకుండా వారు ఆదుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. వారి సహకారాన్ని కోరాడు. ఇది నన్ను అక్కర్లేదు అనుకోవడం చాలాసార్లు. అలా కలిసి వారు ముందుకు వెళ్ళిన కారణం యెహోషువ కత్తి వాడి చేత అమాలేకుని గెలిచాడు. ఇది నాలుగు విజయవంతమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలంటే ఎలాంటి పరిస్థితులైనా మీ ముందు ఎవరు నిలువచ్చారు. మీరు దుర్గమును పడగొట్టగల శక్తివంతుల దేవుడు, మీరు దహించు అగ్ని రోషం గల దేవుడు, మా పక్ష యుద్ధం చేసే దేవుడు, ఆయన ధైర్యం ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధపరచమని ఉన్నాము. యేసు ప్రభు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించడం ఆశపడుతున్నారో మీరు ప్రార్థన చేయండి. ఫోన్ చేస్తే మన నెంబర్లు నేను చెప్తాం. 9949642537 9949642537 ఈ నెంబర్ ఫోన్ చేయండి. అలాగే నేను కొన్ని నెంబర్ చెప్తాం. 9515174196 ఈ నెంబర్ కూడా నోట్ చేసుకొని మీ దగ్గర ఉంది. ఈ నెంబర్ ఆల్రెడీ 951517419396 ఈ నెంబర్ ఫోన్ చేయండి. కాబట్టి మీరు ప్రార్థన ఏకీభవించడానికి అవకాశం ఇస్తాం. దయచేసి ప్రార్థించండి. క్లుప్తంగా మీ ప్రార్థన ఉండాలి. ఎందుచేతంటే ఇది ప్రార్థన కూడిక, ఉపవాస ప్రార్థన కాదు. కాబట్టి చాలా క్లుప్తంగా మీ ప్రార్థన ఉండాలి. దేవుడు మనకు కూడా విజయాన్ని ఇచ్చి రాబోయే దినాల్లో ఈ వైరస్ నుంచి దేవుడు మనం కాపాడినట్లుగా, అదే సమయంలో ఆత్మీయ జీవితంలో విజయవంతం ముందుకు కొనసాగినట్లుగా, రాబోయే దినాల్లో మరి సంఘంగా మేము మనం కూడుకున్నట్లు ప్రభు ద్వారా తెరిచి మార్గాన్ని సరళం చేసినట్లుగా, మరి ఏ విషయాలు అంటే బలహీన కొరకు, రోగుల కొరకు, అలాగే సంతానం లేని వారి కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, పిల్లల స్టడీస్ కొరకు, అన్ని విషయాలు తెలియజేయాలని కాదు, కొన్ని విషయాలు మాత్రం చేయండి. ఆ తర్వాత కొత్తగా ముగించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఈ దినం ప్రార్థన కూడికలో సమావేశపరిచినందుకు మీ కొందనాలు. మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రభువా, నీ స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డలంగా, పరిశుద్ధపరచబడిన వారంగా, నీ సొత్తైన ప్రజలంగా తండ్రి అబ్బా అని మొరపెట్టే స్వాతంత్రము, ధైర్యము కలిగిన వారంగా నీ కృపాసన ముందు ప్రణమిల్లి నాయనా మా అవసరత కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం ప్రభు. దేవా, మరి ఏది నాన్న మీరు మాతో మాట్లాడిన లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. అమాలేకులు యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రభా మరి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవా వారికి ఎంతో విజయం ఇచ్చారు. మోషే తన కర్ర చేత పట్టుకొని ప్రభా మరి ఆ కొండ శిఖరం మీద నిలిచి నైనా చేతులు ఎత్తినప్పుడు ప్రభా మరి ఎంతగానో ఇశ్రాయేలుకు విజయం వచ్చింది. ఆ రీతిగా ప్రభా మేము మిమ్మల్ని నైనా కలిగి ఉండాలని, ఆ కర్ర మీ సన్నిధి అని, మీ వాక్యమని ప్రభా మీరు తెలియజేసిన మాట కొరకు వందనాలు. ఆ రీతిగా ప్రభా మరి మిమ్మల్ని మేము కలిగి ఉండాలని, మిమ్మల్ని మా ముందు ఉంచుకోవాలని ప్రభా మేము మీ సన్నిధిలో మొరపెట్టుకోవాలని ఆయా రీతులుగా మాతో మాట్లాడుతూ వచ్చారు. దయగలిగిన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
నేటి దినాల్లో ప్రభా మరి ఒక మార్గాన్ని సరళం చేసే నైనా మిమ్మల్ని నైనా ఈ ప్రార్థన ద్వారా జయ జీవితాన్ని కలిగి ఉండాలని నైనా మీరు ఇష్టపడి ప్రభా మాకు ఇచ్చారు ఈ సమయాన్ని మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తండ్రి నేటి దినాల్లో ప్రభా ఈ భయంకరమైన పరిస్థితుల్లో మాకు దిక్కు మీరే అయిన దేవుడు ప్రభా, అందుని బట్టి మీ కొందనాలు. మాకు ఏర్పడే శోధనలో మాకు విజయం ఇచ్చే దేవుడు మీరు కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం ప్రభా. దేవా మరి నిజంగా నాయన లోకంలో నైనా ఎంతగానో ప్రభా నైనా నెమ్మది లేని పరిస్థితులు దేవా, శత్రువు సాతాను ఎంతగానో ప్రభా విజృంభిస్తున్న దినాలు ఓ దయగలిగిన తండ్రి, ఈ శోధనలు ఈ పరీక్ష సమయాల్లో ప్రభా మేము మిమ్మల్ని కలిగి మేము విజయం పొందడానికి కృపను అనుగ్రహించండి. రాబోయే దినాల్లో ప్రభా బహిరంగంగా సమాజంగా కూడు ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి దేవా నైనా మొరపెట్టుకోవడానికి నైనా మీరు మాకు సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, అంత మాత్రమే కాదు కానీ ప్రభా మరి మీ చిత్తమైతే మీ సన్నిధిలో నైనా మరి ముందున్న దినాల్లో నైనా సంఘంగా కూడి మీ సన్నిధిలో ఆరాధన చేయడానికి గణపరచడానికి ఓ ప్రభా నైనా మరి ఆ నియామక కూడికలు కలిగి ఉండటానికి కూడా మీరే ద్వారం తెరవలసిందిగా వేడుకుంటున్నాం. మీకు అసాధ్యమైన కార్యము ఏది లేదు, మీకు సమస్తము సాధ్యమే. దయగలిగిన తండ్రి నైనా మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే గొప్ప దేవుడవు, మీ కార్యములు అతి గంభీరములు ప్రభా. దయగలిగిన తండ్రి, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే మీకు కాబట్టి కనికరం చూపించండి, దయ చూపించండి ప్రభా. ముందున్న దినాల్లో మేము స్వేచ్ఛ స్వాతంత్రాలతో నిన్ను సేవించడానికి నిన్ను గణపరచడానికి మాకు సహాయం చేయమని, మార్గాన్ని సరళం చేయమని దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీరు ప్రార్థన చేసేవారు మ్యూట్లో పెట్టుకుని ప్రార్థన చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. లేదంటే పక్కకు వెళ్ళి లైవ్ దగ్గర నుంచి పక్కకు వెళ్ళి మీరు ప్రార్థన చేస్తాం ప్రార్థించండి. పక్కకు వెళ్ళి ప్రార్థన చేయండి, పక్కకు వెళ్ళండి. యూట్యూబ్ దగ్గర ఉన్నారు మీరు, లైవ్ దగ్గర పక్కకు వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రార్థించేవారు మ్యూట్లో పెట్టుకుని ప్రార్థించండి, లేదా లైవ్ దగ్గర ఉండకుండా కొంచెం పక్కకు వెళ్ళి ప్రార్థించండి. పక్క రూమ్లో వీడియో పక్క స్థానంలో వెళ్ళి ప్రార్థించండి.
ఆమేన్. ప్రార్థించండి. ప్రార్థన చేసేవారు ప్రార్థించేవారు ప్రార్థించండి. ఆలోచించకుండా ఇంకెవరైతే ప్రార్థన చేయాలనుకుంటున్నారో మీరు ప్రార్థించండి. చేస్తారా? ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుల దేవా, యేసయ్య వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రీతిగా ప్రార్థన కుటుంబంపై మీరు మా గమనాలు తీసుకొచ్చిన మాటలకు వందనములు స్తోత్రములు. మోషే జీవితంలో ఉంటున్న ప్రభావం కలిపి ద్వారా మా కూడా శత్రువులు విజయం చేయడం అని మీరు తెలియపరుస్తూ వచ్చారు. ప్రభావైనా నేను శ్రమైన కష్టమైన నీ సందులో నిలిచి ఉండేవారుగా ఆ శిఖరానుభవాన్ని మేము కలిగి ఉన్నట్లుగా మనం సిద్ధపరుస్తున్నదండి. అదే సమయంలో మేము ఎల్లప్పుడూ మేము కలిగి ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి అయినా. మీ వాక్యాన్ని ఎల్లప్పుడూ మా జీవితాలు కలిగి ఉంటూ మిమ్మల్ని ముందుంచుకొని మేము ముందుకు వెళ్ళినట్లుగా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. మరి ప్రభు మేము అంత కలిసి ఐక్యతతో ఎవరు కూడా సహాయం చేసుకుంటూ వాడుకుంటాం. కలిసి ఉండడం ద్వారా
ప్రభావ మా ప్రార్థన ఆలకించే దేవుడు అని తెలియపరిచి వచ్చినందుకు ఆ రీతి ఉండడానికి మీరే సిద్ధపరచము. మా సంఘాన్ని దీవించము. బెరాక సరిహద్దు విశాలపరచము. నూతన ఆత్మల సంఘంలో చేర్చబడిన కృపను గ్రహిస్తుంది. ప్రభా ఎంతోమంది దినాల్లో ఎవరైనా తీర్మానం చేసుకుంటూ వచ్చారు. వారందరూ స్థిరపరిచి బలపరుస్తుంది తండ్రి. రాబోయే దినాల్లో ఎవరైనా మరి భూములు తెరవబడి ప్రభానైనా మరి ప్రజలైన వారు ఆయన సరిగ్గా రావడం మీరే కృపను గ్రహిస్తూ రావాల్సిందిగా దర్శనాన్ని తండ్రి. ప్రభా అది మీరే కార్యం జరిగించింది అయినా అట్లు ఏ రీతిగా నిశ్చితంగా అనుభవించాలో కూడా ఎలాంటి విధానంలో మేము ఆరాధించాలో మేము సేవించాలో మీరు మాకు బయలుపరుస్తూ రావాల్సిందిగా కూర్చున్నారు తండ్రి. ఎవరైనా క్రమాన్ని కలిగి ప్రభు ఆయన మీకు మహిమ తీసుకుని వచ్చినట్లుగా మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కూర్చున్నారు. సంఘంలో బలపరచము. అనారోగ్యం బాధపడుతున్న వారికి ఆరోగ్యం తెచ్చము. నకలు రకాలు తెచ్చము. సమస్యలను పరిశీలించము. నెమ్మదిని వారికి నెమ్మదిని గ్రహించము. ఉద్యోగుల కొరకై వివాహం కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో ధైర్యపాటు వస్తున్నట్టు తండ్రి. అనాథులను రకాలు తెచ్చము తండ్రి. ఈ రోజుకి కరోనా వైరస్ ఇంకా పెరుగుతుంది ప్రభు, విజృంభిస్తుంది ప్రభు. అయినా మీరు జోక్యం చేసుకుని ప్రభు ఈ వ్యాధి మీరు అడుగడుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభానైనా అటు మీరే కార్యం జరిగించండి అయినా ప్రభు. మీరు మాత్రమే దీన్ని ఆపుల దేవుడవు. మీరు మాత్రమే తండ్రి ప్రభా స్వస్థపరచడం దేవుడవు. కాబట్టి మేము చూస్తుండగా మీరే సాయపడుతున్నట్టు తండ్రి. ఎవరి వైపు చూసినా ప్రయోజనం లేదు, కానీ మీ వైపు చూచడం ద్వారానే వారిని తట్టు చూడగా భయపడుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు మీ తట్టు చూసినట్లు మీరే సాయపడుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. మీరు విజయం ఇచ్చే దేవుడు, మా ముందున్న దేవుడు. కాబట్టి వ్యాధిని అరికడుతున్నట్టు తండ్రి. ప్రపంచ దేశాలు ప్రభావ ఆయన ఇప్పటికే ఆయన అతలాకుతలం అయిపోయి ప్రభునైనా ఆయన మరి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడిపోయి ప్రభావాన్ని ఎంతో నష్టపరిస్థితులు ఉంటుండే ప్రభు మీరే సాయపడుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. మా దేశాన్ని కాపాడము, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలు, మా పట్టణాలు, గ్రామాలు మీరు కాపాడుతారని తండ్రి. నాయకుల అధికారులు దీవించడం, మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని తండ్రి. మా విషయమై ప్రయాసపడుతున్నటువంటి ఆయా సంస్థల్లో ఉన్నటువంటి వారందరూ స్థుతిస్తున్నాం. ఆయా భాగాలు పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభావాన్ని ఉద్యోగులు బట్టి స్థుతిస్తున్నాం. ప్రతి ఒక్కరి పేరు పెట్టి దీవించడం, మంచి ఆరోగ్యాన్ని గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాం తండ్రి. ఇంకా సంఘంలో ఆయా బలహీనతలు వారు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపన్న వారికి మంచి ఆరోగ్యం దయచేస్తారని తండ్రి. ప్రభావాన్ని భద్రత క్షేమాన్ని గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాం. ఆయనలో షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతోమంది వారి తాకి స్వస్థత ఇచ్చేయండి తండ్రి. మొదలు చదువుకున్న కొంతమంది వారి స్టడీస్లో సాయం చేయండి తండ్రి. అవసరం భద్రత క్షేమాన్ని గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభావాలైనా తిరిగి ఉద్యోగుల కొరకు వివాహాల కొరకు చూస్తున్న బిడ్డల విషయంలో ఏర్పాటు ఉంచడం. ఈ లాక్డౌన్ కూడా మరైనా బిడ్డలు తరగతులకు హాజరవుతుండగా లైవ్లో ప్రభావం చక్కగా నేర్చుకుంటూ మీరే సాయపడము. సమయాన్ని వ్యర్థం చేయకుండా ముందు ఎగ్జామ్స్ కంటే బిడ్డలు మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను. సాయం చేయమైనా సోదరి నామని గారు స్థుతిస్తున్న కుటుంబాన్ని దీవించడం. వారి సోదరి కుటుంబం ప్రార్థన చేసిన జీవన గారి కుటుంబాన్ని దీవించడం. కుటుంబంలో ఉన్న ప్రతి ఎక్కడ తీర్చలేని తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా కూర్చున్నాను తండ్రి. ఇంకా ప్రభునైనా మరి అవిలా శ్రీనాథ్ వారి ఇచ్చిన కుమార్తెను స్థుతిస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యం నింపుతూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభానైనా ఇంకా మరి పద్మకుడు ప్రార్థన చేసిన కొత్తపాటు తన యొక్క కుమారుడు కథలో చుడిగా ప్రభు ఈ భద్రత క్షేమాన్ని గ్రహిస్తారని తండ్రి కుటుంబాన్ని దీవిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను. అయినా ఎదిగా టీవీ సుమారు గారు సత్య దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభావం భద్రత ఇచ్చేందుకు వాసంత దేశం ఉన్నాడు కనికరిస్తారని తండ్రి. దేశంలో ప్రభునైనా ఇంకా శాంత ప్రార్థన చేసిన మోహన్ కుమారుడు ప్రభానైనా దూరదేశం ఉన్నాడు. అంత మరి ఈ డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్నాడు. దాని బిడ్డల తాపము స్వస్థత ఆరోగ్యం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ఆయనలో విమానాల జయలక్ష్మితో ప్రార్థన చేస్తున్నాం. వారి కొంత బలహీన ప్రభావ మీరే ప్రధాన శక్తిని వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా కూర్చున్నాను తండ్రి. ఏది ప్రభువులైనా ఆయన రోగులతో బాధపడుతున్న వారందరూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బొమ్మలో ఉన్నటువంటి ప్రభావిన జయమణి గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కృపను గ్రహించడం. సాగుతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిరిష్మకు ప్రార్థన చేస్తున్నాం. మరి నాశనంతో ప్రకటించు ప్రభావిన సూర్యుడు కూడా ప్రార్థన చేసిన దినాల్లో కావాల్సిన ఆరోగ్యం శక్తిని గ్రహించి మీరు మహిమ పొందవలసిందిగా కూర్చున్నాం. పూణేలో ఉన్నటువంటి మరొక సోదరుడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రబలిక శాంతి గారిని స్థుతిస్తున్నాం. అనుకుంటూ మనం దీవించడం. మంచి ఆరోగ్యం క్షేమ భద్రత మీరు గ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాం తండ్రి. మా బిడ్డలు ఇంకా ఆయా దేశాల్లో ఉంటున్నారు ప్రభునైనా, ఆయా పట్టణాల్లో ప్రభునైనా, మరి ఆయా రాష్ట్రాల్లో ఉంటున్న వారందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ మీకు దూతల కాపుదలను గ్రహించి మీరు మహిమ పొందవలసిందిగా కూర్చున్నాం.
ఈ దినాల్లో ప్రయాణాలు చేస్తున్నారు ఎంతమంది, వారి ప్రయాణంలో తోడేయండి తండ్రి. కావాల్సిన భద్రతను గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఎక్కడున్నప్పటికీ ప్రభు వారితో మీరు దేవుడు అని ధైర్యంతో ప్రభావ ముందు కొనసాగినట్లు మీరే సాయపడుతూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఆయన మీరే కార్యం జరిగిస్తూ రావాల్సింది కోరుచున్నాం. ఆయన రాబో వారి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గుడిగా మీ నామ మహిమాత్మ గ్రహిస్తూ రావాల్సింది కోరుచున్నాం. దాసన రాణి కుమార్ చేసి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు బలపరచడం ధైర్యపరుస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఆయన ప్రభావ ఇంకా మరి సుధాకర్ కూడా ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రసాదన అల్లుడు గారు మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఆయన నా తను అత్త గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆయన ప్రభావ కోటేశ్వరం కూడా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సరస్వతి భర్త గారు మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆయన ప్రభావ శరీరం కొంత బలహీనత ఉంది, ఆరోగ్య దయచేయం తండ్రి. నాగేశ్వరం హేమలత దాకా మంచి ఆరోగ్య దయచేయం. ఆనందరావు మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. అదే సమయంలో ప్రభునైనా మరి ఐక్యనగర్లో హిప్స్గా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కోటేశ్వర శాఖల కుమార్తె అని కూడా మంచి ఆరోగ్యం విషయం భద్రత మీరు గ్రహిస్తారండి తండ్రి. ఆల్ఫా మౌని కూడా ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతాలు ఉన్నారు, వీళ్ళు కావాల్సిన భద్రత క్షేమం గ్రహించడం. రాజును కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావైనా తన కూడా మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకున్నైనా ఈ రీతిగా ఇంకెవరైతే బలహీనత వారు ఉంటున్నారో వారందరూ కూడా మీరు తాకి స్వస్థత ఇచ్చేయం తండ్రి. ప్రభావైనా మరి కొంతమంది గృహాలు కట్టుకుంటున్నారు, ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విషయం కూడా మీరు కృపను గ్రహిస్తారండి తండ్రి. ప్రకాష్ గారు టీచర్ అదే రీతిగా ప్రభావైనా మరి జై కుమార్ ప్రభావైనా మరి గాంధీ గారు వారు గృహాలు ఎడ్యుకేషన్ ఎదురు చూస్తుంటే మీ దగ్గర పాటు నుంచి మీరు కార్యం జరిగిస్తారండి తండ్రి. ఆయనలో సామ్రాజ్య గారి మనోరాలు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిన కోరుచున్నాం. అది సాయి యొక్క కుమార్తె లక్ష్మి కూడా ప్రార్థన చేస్తున్నాం. బలపరచము ధైర్యపరచము తన చుట్టూ రోజులు కాపుతలు తండ్రి. ప్రభు విజయం కూడా మంచి ఆరోగ్యం గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. బలహీనతలు మీ ప్రధాన శక్తిని గ్రహించి మహిళతో బాధపడుతుంది. తాగి స్వస్థతను గ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. మా బిడ్డలు కొంతమంది డ్యూటీస్లో ఉంటున్నారు ప్రభు. ఈ కరోనా వైరస్ బట్టి ప్రభావైనా వారికి డ్యూటీస్ పడినాయి. ప్రభావైనా ఆ డ్యూటీస్లో వారు ఉంటుండగా వారి కోసం భద్రత అనుగ్రహించండి. మీ దూతల కాపుదల వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. సాయం చేయండి అయినా ఇంకా మరి మేరీ క్యాదర్ గారి మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు దీవించి మేరీ సుహాసన గారి మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ విషయానికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రేమకు మరి రాజ్యమార్గం కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఆరోగ్యకరంగా దేశభక్తి గారు మరి కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకుని దీవించాలని మంచి ఆరోగ్యం గ్రహిస్తారు తండ్రి. ఏ రీతిగా ప్రభునైనా ఇంకా మోషన్ మరి రాయిగా బిడ్డలు ప్రార్థన చేస్తున్న బలపరుస్తూ రావాల్సిన కృష్ణ తండ్రి. ప్రభా నేను ఈ రీతిగా ఇంకా మరి రతన గారు మీరు నాన్న ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం విషయం భద్రత మీరు గ్రహించడం జ్ఞానం అక్కడ బలపరుస్తున్న తండ్రి. ఆరోగ్యాన్ని కొంచెం బిడ్డలు దీవించడం తండ్రి. మరి ప్రభుదాస్ గారు ఉదయలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలు దీవిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఆవిడ కొంతమంది ఇక్కడ డ్యూటీస్ పెడుతున్నారు ప్రభా. మీరే సాయపడుతూ రావాల్సిందిగా కోరుచున్నాం. భద్రత క్షేమం వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. అండ్ ప్రభా మరి జోయల్ మరి విషయం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఏదైనా స్థలం తీసుకుని ఆశపడుతుండగా మించినమైతే అనుకూలపరిచే మార్గాన్ని సరళం చేస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. అండ్ ప్రభా రెండు విషయాలకి సహాయం కోరుకుంటూ మరి దాసుడు పరిశుద్ధరావును నాకు కూడా మంచి ఆరోగ్య విషయం భద్రత అనుగ్రహిస్తూ రావాల్సింది కోరుచున్నాను. నాకు సువర్ణకు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. చేస్తున్నాను కూడా ప్రార్థన చేస్తున్నాను. కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యం కావాల్సిన భద్రత క్షేమం మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఏది ప్రభా నేను ఇంకా భారతకు కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచబడను దీవిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ఇంకా సంఘంలో ఆయా బలహీనతను వారందరూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ గాయపడిన హస్త బిడ్డలపై నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా కోరుచున్నాను తండ్రి. సాయం చేయండి అయినా ఆయన ప్రభునైనా మరి ఎందరైతే ప్రభు లైవ్లో మాతో కూడా ఏకీభవిస్తూ వచ్చారో మరి అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వేరే పేరు దీవించాం. రాకేష్ జ్ఞాపకం చేసుకుని లేవనెత్తము పూర్ణ స్వస్థత అనుగ్రహించము. ఆయన కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. తిరిగి ప్రభు మీ దాసుడు జయరావు గారు మరి భాగ్యం స్థుతిస్తున్నాను. కుమార్తె ఆశయాన్ని ధరించి వారు ఉదయకాలం బయలుదేరి ప్రభునైనా మరి ట్రాన్స్ఫర్మేషన్ మీరుతో సాయపడుతూ వచ్చారు ప్రభునైనా. ఉదయకాలం బయలుదేరి వారు నిర్ణయించిన స్థలానికి వెళ్ళింటిగా ప్రయాణమంతా కూడా తోడేయండి. క్షేమంగా చేర్చడానికి స్థుతిస్తున్నాం. ప్రభావం మంచి ఇల్లు వారిని అనుగ్రహించి ప్రభావైనా అన్ని పరిస్థితులు కూడా వీలు కల్పిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ప్రభావమైనా నిలబెడుతూ ఉన్నారు. భద్రత క్షేమం వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. సాయం చేయండి అయినా అటు ప్రభావంగా మరి ఎవరైతే బలహీనత కలిగిన వారు ఉంటున్నారో వారందరూ ప్రార్థన చేస్తున్న రోజులు ప్రార్థన చేస్తున్న వాళ్ళ అమ్మగారు కనిపెట్టి ప్రభావ కుటుంబానికి కావాల్సిన ఆదరణ అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం. సాయం చేయండి అయినా
ఆయన సంతోషం గారి నుంచి ఆరోగ్యం క్రీస్తు రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకున్నానైనా తిరిగి ప్రభావ మీ దాసుడు కమలం గారు అది తనకు ప్రార్థన చేసిన ఫస్ట్ ఇంకా 7 హిల్స్ అపార్ట్మెంట్లో ఉంటారు. వృధాపులు ఉన్నారు. కావాల్సిన భద్రత క్షేమం ఈ దాసుడు మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. ఆయన ప్రభావ ఇంకా ఆయా బలహీనతలు కలిగిన వారందరూ ప్రార్థన చేసిన ప్రాముఖ్య సంతానం లేని వారి సంతానం అనుగ్రహించం. అది నేను దేశంలో గర్భిణీ సేవలు కానుకం ఆరోగ్య బిడ్డలు దయచేయము. ఈ పరిస్థితి దృష్ట్యా వాతావరణం మరి పరిస్థితి దృష్ట్యా కానీ ప్రభు ఎంతమంది ప్రభావ నిన్న మరి వర్షం అవుతుంది. ప్రభావ బిడ్డలు కావాల్సిన ఆరోగ్యం దయచేయం, భద్రత అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కూర్చున్నాను తండ్రి. అంటే మీరు కార్యం జరిగించడం బెరాక అనుబంధ సంఘాలను బట్టి స్థుతిస్తున్నాం. కాబట్టి కుటుంబాన్ని బట్టి పెద్దలను వారిని బట్టి విశ్వాసం కుటుంబాన్ని స్తోత్రములు పేరు పేరు దీవించడం తండ్రి. ప్రభా హిబ్రో ద్వారా యశ్కోడ్ ద్వారా మరి ఏదైనా బెరాక అందరి దరిచిన పరిచయం దీవించడం తండ్రి. రాబోతున్న మేము కలిసి రైతులతో మరి ముందుకు వెళ్ళడానికి ప్రభావ కలిసి మరి నా కొడుకులు పొందడానికి మీరు ద్వారాలు తెలిసిన మార్గాన్ని సరళం చేస్తూ రావాల్సింది కోరుచున్నాం. మీరు ద్వారాలు తెలిస్తే ఎవరు బయనేరుడు వాడు మీరు ద్వారాలు తెలిసిన మార్గాన్ని సరళం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ప్రభావైనా మరి మా పట్టణాన్ని కాపాడు, మా పట్టణం ప్రతి ఒక్కరిని దర్శించి రక్షిస్తూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. ప్రభావైనా మా పట్టణం ఇచ్చినటువంటి నెమ్మదిని స్థుతిస్తున్నాను తండ్రి. ప్రభావైనా ఇంకా రాబోదినాలు ప్రభు ఈ వ్యాధి సోకుండా మీరు ప్రజలకు కావాల్సిన భద్రత క్షేమం మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందని కదిలిన వారికి ప్రార్థన చేస్తున్నాం. దీవించుకు ప్రభావైనా మీకు జ్ఞానం ఇచ్చి ఎలా చేయాలో వీటన్నిటి కూడా మీరే ఆలోచించి మీరు నడిపి అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా కోరుకుంటూ తిరిగి ప్రభావైనా నేను అన్ని విషయాలకి సహాయం కోరుకుంటూ తిరిగి ముందున్న సమయాన్ని మీరు దీవెనకరం చేసి మీరే మహిమ పొందమని ఇంతవరకు మీ సంగతి మాతో పొడించిన స్తోత్రములు. అట్లు రాబోదినాల్లో మేము కలిసి ఐక్యతో మీ పనులు ముందుకు కొనసాగడానికి మీరే సహాయపడుతూ రావాల్సిందిగా కోరుకుంటూ ప్రతి కూడికి కూడా మీ నా మహిమార్థమైన జరుగులాగా మీరే కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ఆ విశ్వాసం కాపాడుకొని రాబోదినాల్లో ప్రభు నీ కొరకు నమ్మకంగా జీవించలాగా మమ్మల్ని అందరినీ నన్ను సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ఆ ప్రార్థన ఆలకించిన వందల స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంకెవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి విషయం ప్రార్థన చేయలేకపోయామో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి ప్రార్థన ఆలకించి వారి అక్కలు తీర్చి వారి సమస్యలు పరిష్కరించి మీరు మహిమ పొందవలసిందిగా కోరుకుంటూ ముందున్న సమయాన్ని మీరు దీవెనకరించారు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు ఆయన బిడ్డలైన వారందరికీ ఇప్పుడు నేను సదాకాలం తోడేయండి నడిపించను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.